చాలా కాలం కిందట ఈ ప్రాంతానికి దేవుని మాట వినిపించడానికి వచ్చాను. మళ్ళీ ఇంతకాలం తర్వాత అనుకునేది కాలేదు, కానీ అనుకోకుండా జరిగిన సంఘటన. అనుకోకుండా ఒక మాటకు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దేవుని మాటలు ఏ ప్రాంతంలో అయితే ఉండవో ఆ ప్రాంతం ఎలా ఉంటుందో మీ అందరికీ చాలా బాగా తెలుసు. నీరు లేని చోట చెట్లు ఎలా వెళ్ళిపోతాయో, వాక్యం లేని చోట మనిషి జీవితాలు కూడా మోడమైపోతాయి. వాక్యం ఉన్న చోట మాత్రమే మనుషుల హృదయాలు కానీ దేవుని సావాసం కానీ చాలా బాగుంటుందండి. దేవుని వాక్యం కనుక లేకపోతే ఈ భూమి మీద జీవితం, ఈ భూమి మీద బ్రతుకు, ఈ భూమి మీద ఉన్న సమస్యలు, వీటన్నిటిని చూసి మనం బలైపోతాం తప్ప బాగుపడే అవకాశం లేదు. బాగుపడాలంటే దేవుని మాటలే వినాలి. దేవుని మాటల్లో ఏముంది అని మీరు అనుకోవచ్చు. దేవుని మాటలో ఓదార్పు ఉంది, దేవుని మాటలో ఆదరణ ఉంది, దేవుని మాటలో నిత్య జీవం ఉంది. దేవుని మాటలు ఎవరు విని నేర్చుకుంటారో, ఎవరు గ్రహిస్తారో వాళ్ళకి ఈ భూమి మీద ఉన్న జీవితం మీద ఆశ ఉండదు, కోరికలు ఉండవు. ఈ భూమి మీద జీవితం చాలా చిన్నది, శాశ్వతమైనది కాదు అని ఎరిగి ప్రేమ, ఆప్యాయత, దేవుణ్ణి గణపరుస్తూ దేవుని కోసం బ్రతుకుతారు, దేవుని యొద్దకు వెళ్ళాలని ఆలోచిస్తుంటారు. కనుక ఈ ప్రాంతంలో దేవుని మాటలు విస్తరించలేదు అనడానికి మనందరినీ చూస్తుంటే నాకు అర్థమవుతుంది. వాక్యం లేని చోట మనిషి జీవితం ఇలాగే ఉంటుంది. కనుక ఈరోజు ఒక సందర్భం గురించి మనం మాట్లాడుతాం. ఫలించే చెట్టుగా, నరకబడిన ముద్దుగా. ఎందుకు ఈ అంశం ఎంచుకోవాల్సి వచ్చింది అంటే, ఇక్కడ ఉన్న పరిస్థితులేనండి. ఇక్కడ ఉన్న పరిస్థితులను ఆలోచించే ఈ అంశం ఎంచుకోవడం జరిగింది. చెట్టు ఫలించడానికి ఏముండాలో, మనిషి ఫలించడానికి ఏముండాలో మనం ఎరిగితే మన జీవితాలు బాగుంటాయి. రైతులకు బాగా తెలుసు, నీరు లేకపోతే పంటలు పంటలు. కనుక వర్షాలు పడలేదని ఏం చేస్తారు వాళ్ళు తెలుసు? వర్షాలు పడకపోతే వాళ్ళ పంటలు పండవని, వాళ్ళ బ్రతుకులు లేదా వారి యొక్క కడుపులు మాడిపోతాయని ఎరిగి, మేము అప్పుల బాధతో నలిగిపోవడం కంటే ఏం చేయాలి? ఈ జీవితాన్ని అర్థాంతరంగా ముగించాలంటారు. అంటే నీరు కోసం, దేవుని కోసం, దేవుని పట్ల ఎదురు చూస్తున్నారు. నీరు కోసం
దేవుని అడగడమా, దేవుని కోసం ఎదురు చూడటమా జరుగుతుంటారు. అంటే నీటి యొక్క ప్రాముఖ్యత రైతు తెలిసిపోయింది. నీటి యొక్క గొప్పతనం, నీటి యొక్క ప్రాముఖ్యత వాళ్ళకి అర్థమైపోయింది. నీరుంటేనే పంటలు పడతాయి, నీరుంటేనే మా జీవితాలు బాగుంటాయి. కానీ గుడికొచ్చే దేవుని పిల్లలకు వాక్యం ఉండాలి, వాక్యం వినాలి, వాక్యం నేర్చుకోవాలి, వాక్యం తెలుసుకోవాలి. ఇలాంటి ఆలోచన లేకపోవడం విచారకరమండి. వాక్యం లేని జీవితం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి ఒకసారి. ఒకప్పుడు దేవుని ఎరగకముందు, దేవునిలోకి రాకముందు మీ జీవితాలు ఎలా ఉన్నాయో ఆ జీవితాలు బాగుంటే ఇక్కడికి వస్తారా, బాగా లేకపోతే ఇక్కడికి వస్తారండి? ఆ జీవితాలు బాగుంటే ఇక్కడికి వస్తారా? ఆ జీవితాలు బాగాలేవని ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దేవుని మాటలు వినకపోతే, దేవుని మాటలు నేర్చుకోకపోతే, దేవుని మాటలు గ్రహించకపోతే మన జీవితాలు ఎలా బాగుపడితే మీరు ఆలోచించండి. ఇక్కడికి వచ్చాక దేవుని మాటలు వినాలి, నేర్చుకోవాలి, గ్రహించాలి. అప్పుడే మన జీవితం, మన బ్రతుకు బాగుంటుంది. అందుకే దావీదు గారు ఒక మాట అంటాడు, కీర్తన గ్రంథం 3:3 ఏమంటాడంటే, ఒక చెట్టు ఎప్పుడు తన కాలంలో ఫలం ఇస్తుంది అంటాడు. ఒక చెట్టు ఫలం ఇవ్వాలంటే ఎప్పుడు ఫలం ఇస్తుందంటే నీటి కాలువ యోరన నాటబడినదై తన కాలంతో ఫలం ఇచ్చి చెట్టు అనే ఉంటుంది అన్నాడు. అంటే నీటి పక్కన ఒక చెట్టు ఉంటే అది ఎప్పుడు పచ్చగా ఉంటుంది. నీటి పక్కన ఒక చెట్టు ఉంటే అది ఎప్పుడు పచ్చగా ఉంటుంది, తన కాలం అది ఫలం ఇచ్చే చెట్టుగా ఉంటుంది. మరి మన జీవితాలు కూడా దేవుని మాటలు వింటూ బ్రతికితే మన దేవునిలో ఎదగడానికి అవకాశం ఉంది. లేకపోతే దేవునిలో ఎదగడానికి బదులుగా లోకంలో ఎదుగుతూ ఉంటాం. లోకంలో ఎదగడం కూడా జ్ఞానం అనుకుంటాం. మనం లోకంలో ఎదగడము మనిషికి జ్ఞానంగా భావిస్తారు. డబ్బు వచ్చిందనుకోండి జ్ఞానవంతుడు, చదువుకున్నారనుకోండి జ్ఞానవంతుడు, అమెరికా లాంటి దేశంలో ఉద్యోగాలు అనుకోండి జ్ఞానవంతులు అనుకుంటారు. లోకంలో ఎదగడం జ్ఞానం కాదది. దేవుడు లోక జ్ఞానాన్ని వ్యతిరేకంగా చేసినప్పుడు దాని జ్ఞానం అనుకోవడం ఎంత అవివేకం ఆలోచించాడు. లోకంలో ఎవరైతే ఎదుగుతారో వాళ్ళ గురించి అంటాడు, ఒకరిని కలిగి విస్తరించుట వాని జీవానికి మూలం కాదు. ఒకరికి కలిగి విస్తరిస్తే వాని జీవానికి మూలం కాదంటాడు. కనుక మనము లోకంలో ఎంత గొప్పగా అభివృద్ధి అయితే అంత నాశనానికి వెళ్తున్నామని అర్థం. ఒకవేళ దేవుల్లో ఎదిగితే పరలోకానికి అంత దగ్గర అవుతున్నామని అర్థం. కనుక భూమి మీద అనేక చెట్లు ఎదగడానికి నీరు అవసరమని ఎదిగిన మనిషి బ్రతుకులో వాక్యం ఉండాలని, వాక్యముతోనే మనిషి దేవుల్లో ఎదుగుతాడన్న సంగతి మనిషి ఎదగకపోవడం బహు విచారకరం. ఈ మాట గురించి యేసుక్రీస్తు వారు మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే యోహాను సువార్త 5:39 చూడండి. యోహాను సువార్త 5:39 ఏమంటాడంటే, లేఖనంలో ఎందు మీకు నిత్య జీవము కలదు కనుక వాటిని పరిశోధించుతున్నారు అంటాడు. లేఖనాలలో ఏముందంట? నిత్య జీవము ఉంది అంటున్నాడు. అంటే లేఖనాలలో నిత్య జీవము ఉంది అని తెలుసుకున్నవాళ్ళు పరిశోధిస్తారు. మరి నిత్య జీవము లేదు అని ఎవరైతే ఎరగరో వాళ్ళ గురించి పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఈ భూమి మీద జీవితం గురించి ఎవరైతే మక్కువ కలిగి ఉంటారో, ప్రేమ కలిగి ఉంటారో, ఆశ కలిగి ఉంటారో వాళ్ళకు లేఖనాల పట్ల ఆశ ఉండదు, మక్కువ ఉండదు. లేఖనాల్లో నిత్య జీవం ఉందని తెలుసుకుంటే పరిశోధిస్తారు. లేఖనాల్లో నిత్య జీవము ఉంది అన్న సంగతి ఎరగకపోతే ఏమైతే ఒకసారి ఆలోచించాలి. మనం పరలోకానికి వెళ్ళాలంటే పరిశోధించాల్సింది బైబిల్. భూమి మీద బాగా బ్రతకాలంటే లోకాన్ని పరిశోధిస్తావా? ఎంత పరిశోధిస్తావు? పరిశోధించే వాళ్ళ గొప్పలే అయ్యారు. మనుషులను పరిశీలించిన వాళ్ళు మహనీయులు అయ్యారు, గొప్పవాళ్ళు అయ్యారు. లేదా లోకంలో కనిపించే పదార్థాలను పరిశోధించిన వాళ్ళు శాస్త్రవేత్తలు అయ్యారు. కానీ లేఖనాలను పరిశోధించిన వాళ్ళు పరలోకానికి వెళ్ళడానికి వాళ్ళ జీవితాలను పరలోకం వైపు అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే
వాళ్ళ అడుగు దేనికి, వీళ్ళ అడుగు దేనికి ఆలోచించండి. లేఖనాల్లో ఏముందని తెలుసుకోవాలి, నిత్య జీవం కలదు కనుక మనం ఏం చేయాలి, పరిశోధించాలి. అక్కడ యేసుక్రీస్తు అలా అనుకుంటే పరిశోధిస్తాం, అలా అనుకోకపోతే పరిశోధించే అవకాశం లేదు. కనుక మనిషి జీవితం ఎదగడానికి ఏం కావాలంటే వాక్యమే కావాలి. వాక్యం ఎంత వింటే అంత మనకు ఆనందం ఉంటుంది. వాక్యం ఎంత నేర్చుకుంటే అంత తృప్తి ఉంటుంది. వాక్యంలో ఆనందించే మనిషి లోకంలో ఆనందిస్తాడు. వాక్యంలో ఫలించే మనిషి లోకంలో ఫలిస్తుంటాడు. వాక్యంలో ఎదిగిన మనిషి లోకంలో ఎదుగుతుంటాడు. వైట్ అపోజిట్ అండి. మనము దేనిలో ఎదుగుతున్నాము అన్నది దేని బట్టి తెలుసుకోవచ్చు అంటే మన ప్రవర్తన, మన మాటలు, మన చేతులు, మన నడత, మన పడక, వీటిని బట్టి తెలుసుకోవచ్చు మనం లోకంలో ఎదుగుతున్నామా, దేవునిలో ఎదుగుతున్నామా. లేఖనాల పట్ల ఆసక్తి ఉందా, లోకం పట్ల ఆసక్తి ఉందా, వీటిని బట్టే మనకు అర్థమైపోతుంది. కనుక ఒక మనిషి ఫలించే చెట్టులాగా ఉండాలంటే ఆ చెట్టు నీటి యోరణ ఎలాగైతే నాటబడుతుందో అప్పుడే ఫలించే చెట్టుగా ఉంటుంది. అంటే నీరు సమృద్ధిగా ఉంటే ఆ చెట్టు ఫలించే చెట్టుగా ఉంటుంది. అలాగే దేవుడు మనిషి జీవితాలను దేంతో పోల్చాడంటే చెట్టుతోనే పోల్చాడు. ఆయన ఎందుకు చెట్టుతో పోల్చాడంటే మనిషికి ప్రకృతికి చాలా ముడిపడి పెట్టాడండి. మనం ఏది నేర్చుకోవాలో ప్రకృతిని చూసి నేర్చుకోవాలన్నాడు ఆయన. ఎందుకంటే కనబడని దాని గురించి మనం ఎలా మాట్లాడాలి, కనబడని లోకం గురించి, కనబడని జీవితం గురించి మాట్లాడడానికి కనిపించే పదార్థాన్ని, కనిపించే ప్రకృతిని చూపిస్తున్నాడు ఆయన. మన కళ్ళ ముందు ఈ పదార్థం ఏదైతే ఉందో, కనిపించే పదార్థం, కనబడని పదార్థం, ఇదంతా కూడా మనకు బోధ చేయడానికి, బుద్ధి చెప్పడానికి మన కళ్ళ ముందు పెట్టాడు దేవుడు. ఒక గొంగలి పురుగు చూస్తే ఏం అర్థం కావాలి, ఒక విత్తనాన్ని చూస్తే నీకు ఏం అర్థం కావాలి, ఒక చెట్టును చూస్తే నీకు ఏం అర్థం కావాలి, ఒక పువ్వును చూస్తే నీకు ఏం అర్థం కావాలి, ఒక కాయను చూస్తే నీకు ఏం అర్థం కావాలి. ఇలా ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు లేదా ప్రతి జీవి, ప్రతి వృక్షము లేదా ప్రతి పదార్థం దేని చూసినా మనకు బోధ జరుగుతుంది అంటారు. ఈ ప్రకృతి చూస్తే మనకు బోధ వస్తుంది, బోధ జరుగుతుంది. అంటే మనకు మన కళ్ళతో ఏం చేస్తామంటే, మన కళ్ళతో మనం చూసే కొన్ని వస్తువులను, గొంగలి పురుగు చూసామనుకోండి, గొంగలి పురుగు మన కళ్ళ ముందు ప్రాచీజీవిగా ఉంటుంది, కానీ ఆకాశంలో ఎగిరే జీవితాన్ని పొందుతుంది. మన కళ్ళ ముందు ప్రాచీజీవి, కానీ గాలిలో ఎగిరే జీవితాన్ని పొందుతుంది. ఎలా పొందుతుంది అని మనం ఆలోచిస్తే దాని ఆకారాన్ని మార్చుకుంది. మొదట ఉన్న ఆకారాన్ని మార్చుకుంది. అది ఎలా మార్చుకుంది అంటే అది కష్టపడ్డది, సాధన చేసింది, ప్రయత్నించింది. ఒక గూడు కట్టుకొని ఆ గూటిలోకి వెళ్ళి ఎంత కష్టపడి ఉంటుంది, ఎంత ఆకలి, ఎంత దాహం యొక్క బాధ భరించి ఉంటుంది. మనం ఒకరోజు ఆహారం తీసుకోకపోతే బాధను భరించలేము. అలాంటి వారం రోజు తినకపోతే అసలు తట్టుకోలేము. కానీ అది ఏకంగా తనకు కొత్త రూపం వచ్చేంత వరకు బయటకు రాదు ఆహారం కొరకు. తెలుసా, ఈ జీవితం వెనకాల ఒక కొత్త జీవితం ఉంది అన్న సంగతి ఎంత అంటే దాని తలకాయ ఎంత, గురికి ఎంత ఉంటుందా, అంత చిన్న తలకాయ దాని మెదడు ఎంత ఆలోచించండి. దాని తలకాయ ఎంత, దాని తలకాయ ఉన్న మెదడు ఎంత, మరి మన తలకాయ ఎంత, మన తలకాయ ఉన్న మెదడు ఎంత ఆలోచించండి. దానికి బోధ చేసే వాళ్ళు లేరు, బుద్ధి చెప్పే వాళ్ళు లేరు. అయినా కూడా భవిష్యత్తు తెలుసు దానికి. మనకు బోధ చేసే వాళ్ళు ఉన్నారు, బుద్ధి చెప్పే వాళ్ళు ఉన్నారు. దేవుడు తన మాటలను రాయించి మన చేతులు పెట్టాడు. అయినప్పటికీ మనకు ఏం రావట్లేదు, బుద్ధి రావట్లేదు, జ్ఞానం రావట్లేదు. ఒక లోకానికి వెళ్ళడానికి లేఖనాలను పరిశోధించాలి, లేఖనాలను ధ్యానించాలి, లేఖనాలను చదవాలి, అందులోనే సంతోషాన్ని, అందులోనే ఆనందాన్ని వెతకండి అని దేవుడు చెప్తే మనం లోకంలో ఆనందించడానికి, లోకంలో సంతోషించడానికి ప్రయత్నిస్తాం. అవునా కదా, మీరు ఆలోచించండి. అంటే మన జీవితాలు ఎలా మారిపోయాయంటే దేవుడు ఏది చెప్పాడో అది చెయ్యము, ఏది వద్దు అన్నాడో అది చేస్తున్నాము. దేవుడు చెప్పింది వినము, దేవుడు చెప్పనిది చేస్తూ ఉంటున్నాము. మనుషులు చెప్పే మాట మనుషులు వినడం మనుషులకు పరిపాడైపోయిందండి. ఎవరు ఏది మాట్లాడినా మనుషుల మాటలు వింటారు, మనుషుల మాటల ప్రకారం నడుచుకుంటారు తప్ప దేవుడు చెప్పే మాట ఎవరు వింటారు చెప్పండి? దేవుడు చెప్పే మాట వింటారా? దేవుడు చెప్పే మాట మనకు ఒకటి బైబిల్లో చదివితే దొరుకుతుంది, లేదా ఇదిగో భక్తుల ద్వారా, బోధకుల ద్వారా విన్నప్పుడు, దాన్ని గ్రహించినప్పుడు అర్థమవుతుంది. ఈ రెండు సందర్భాలు కాకుండా ఇంకొక విధంగా దేవుని మాటలు అర్థమయ్యే అవకాశం ఉందండి. దేవుని మాటలు మనం చదివితే మనకు అర్థమవుతుంది, లేదా విన్నప్పుడు, బోధకులు చెప్పినప్పుడు విన్నప్పుడు అది అర్థం చేసుకుంటే
ఆ విధంగా అర్థమవుతుంది. ఈ రెండు పద్ధతుల ద్వారా కాకుండా మరొక విధంగా దేవుని మాటలు ఎలా అర్థం చేసుకున్నా చెప్పండి. దేవుని మాటలను మనిషి పట్టించుకోడు తెలుసా? ఎలా పట్టించుకోడు అంటే ఒక మాట మార్కు సువార్త 7:7 దేవుని మాట అంటే మనిషికి ఎంత చులకన అంటే, దేవుని మాట అంటే మనుషులకు ఎలాంటి చులకన ఉంటారంటే, మార్కు సువార్త 7:7 మార్కు సువార్త 7:7 మనుషులంట, ఈ మనుషులు ఎలా ఉంటారంట, మానవుడు కల్పించిన పద్ధతులు, మనిషి యొక్క మాటలు దేవుని మాటలుగా భావిస్తారంట, బోధిస్తారంట, భావిస్తారంట. వాళ్ళు బోధిస్తారు, వీళ్ళు నిజమే అనుకుంటారు. దేవుని మాటలు ఏం చేస్తారంట? వ్యర్థముగా. ఇంకా కింద మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యచారము గైకొలుతున్నారు. దేవుని ఆజ్ఞను విడిచిపెట్టారంట. ఒకసారి ఆలోచించండి, దేవుని ఆజ్ఞ ఒకప్పుడు మన భక్తులు విడిచిపెట్టే, మోషే గారు కానీ అబ్రహాం కానీ ఎవరైనా భక్తులు కూడా వాళ్ళు కూడా విడిచిపెడితే ఈరోజు మన చేతిలో బైబిల్ ఉండేదండి. దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, దేని విడిచిపెట్టారట? దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల ఆజ్ఞను గైకొంటున్నారంట. ఇది ఆలోచించండి ఎలా ఉంది ఇది. దేవుడు ఎవరండి? మన ఆత్మలకు తండ్రి. ఒక లోకానికి ఆహ్వానిస్తున్నాడు ఆయన, ఒక లోకానికి రమ్మని పిలుస్తున్నాడు ఆయన. ఆ లోకానికి వెళ్ళడానికి మనకు మనసు లేక మనుషుల యొక్క ఆజ్ఞలు పాటిస్తున్నాము. దేవుని ఆజ్ఞలు అస్సలు వినట్లేదు, విన్నా పట్టించుకోవట్లేదు. అంటే మనిషికి ఏమి జరిగి ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. మనిషి దేవుని మాట వినట్లేదు అంటే ఏమి జరిగి ఉంటుంది ఆలోచించండి. ఇది మనకు అర్థం కావడానికి యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఒక యజమాని ఏం చేశాడు? పొలంలో విత్తనాలు విత్తినాడు. ఏం చేశాడు? పొలంలో విత్తనాలు విత్తాడు. విత్తనాలు విత్తిన తర్వాత ఆయన గోధుమలు విత్తితే అందులో పురుగులు వచ్చాయంట. అప్పుడు అన్నారు శిష్యులు వచ్చి, ప్రభువా మనం గోధుమలు విత్తే కదా, మన పురుగులు ఎలా వచ్చాయంటే, ఆ పురుగులు విత్తినవాడు అపవాది. వాటిని పెరిగి కూర్చోడానికి ఇష్టం అని అడిగితే వద్దు, ఇప్పుడు కాదు, కోళ్ళ కాలం ముందు రెండింటిని ఏం చేయడం కోసి వాటిని ఏం చేయాలి? కాల్చేద్దాం గురువులను, వీటిని భద్రపరుద్దామన్నాడు. అంటే అపవాది అనేవాడు ఉన్నాడని, వాడు మన విరోధి అని, వాడు ప్రతి దినము మనల్ని శోధిస్తాడని, దేవుని మాటలు వినకుండా, దేవుని మాటలు నేర్చుకోకుండా, దేవుని మాటలు పట్టించుకోకుండా అనేక విధాలుగా మనం పరీక్షిస్తూ మనల్ని దేవునికి దూరం చేస్తారన్న సంగతి మనకు తెలిసిన తర్వాత కూడా మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనం ఏం చేస్తున్నామంటే దేవుని ఆజ్ఞను విడిచిపెడుతూ ఉంటాం, దేవుని మాటలు పట్టించుకో. అంటే దాని అర్థం ఏంటంటే, వాడు గురుగుడు విత్తినట్టుగా పొరుగు మన హృదయంలో ఏం విత్తాడంటే చెడ్డ తలంపులు, లోకాన్ని అనుభవించడానికి, లోకాన్ని శాసించడానికి, లోకంలో సంపాదించడానికి, లోకంలో సుఖపడడానికి, ఇలాంటి అన్ని ఆలోచనలు మన హృదయంలో విత్తాడు వాడు. అననీ సత్యాలు డబ్బు దాచుకోవడానికి కారణం అపవాది. పొలమంతా అమ్మారు, కొంత దాచుకోవడం మీకోసం అన్నది అంతే. అయ్యో ఎంత మంచి మాట, ఇంత మంచి ఆలోచన మాకు ముందుగా రాలేది అనుకున్నారు వాళ్ళు. మంచి మాట కదా దాచుకున్నారు. కొంత దాచుకొని ఏం చేశారు? అబద్ధం చెప్పారు. అపోస్తలుల దగ్గరికి వచ్చి, అవును ఇంతకీ అమ్మేమన్నాము, సగం దాచుకొని చెప్పారు. అప్పుడు పేతురు అంటాడు, పరిశుద్ధాత్మను మోసపరచుటకు మీరిద్దరు ఎందుకు ఏకీభవించారు అని చెప్పి ఇద్దరు చచ్చిపోతారు. అబద్ధం ఆడినందుకు. అంటే అపవాది అనేవాడు మంచి ఆలోచనలు మన హృదయంలో పుట్టించాడు. ఆదరణలు అమరుడు, చావులేదు, దేవతల వలె ఉన్నారు, మహిమ స్వరూపంతో ఉన్నారు. పండు తింటే దేవతలు అవుతారని అబద్ధం చెప్పారు. అబద్ధం చెప్పిన నమ్ముతారంటే అవును నమ్ముతారు. వాళ్ళు నిజం చెప్పాడు, నిజం చెప్పే అవకాశమే లేదు. నిజం చెప్తే దేవుడు చెప్తారండి. దేవుడు నిజం చెప్తాడు, అపవాదం వచ్చి అబద్ధం చెప్తాడు. దేవుడు బైబిల్లో రాయించిన మాటలన్నీ మనల్ని దైవాలుగా మార్చడానికి, మనల్ని పరలోకానికి పిలవడానికి ఆయన ఏం చేశాడంటే, ఎన్ని మాటలు చెప్పాలి మాటలు చెప్పాడు. ఎంతమంది భక్తులను చూపించాడు, అంతమంది భక్తులను చూపించాడు. వారి జీవితాలను వాళ్ళు పణంగా పెట్టారు, ఆ జీవితాలను మన కళ్ళకు పెట్టడానికి చూపించాడు. ఆ మాటలు ఎందుకు మనం
మరి దేని ఎందుకు లక్ష్య పెడతాం? తినడానికి, త్రాగడానికి, సంతోషించడానికి, సుఖపడడానికి, ఈ లోకంని అనుభవించడానికి మనం ఇష్టపడతాం తప్ప ఏ రోజైనా నా తండ్రి నాతో చెప్పిన మాట నేను వినాలి కదా, నేర్చుకోవాలి కదా, తెలుసుకోవాలి కదా, ఎందుకు రాయించాడు, ఎందుకు బోధిస్తున్నాడు, ఎక్కడో ఉన్న మమ్మల్ని ఇక్కడికి రప్పించాడు, ఎక్కడో ఉన్న మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాడు, ఇవేమన్నా ఆలోచిస్తామా? ఇలా రోజు జరుగుతుందా? ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చెప్పాను? సంవత్సరాల కింద 10 సంవత్సరాల కింద వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చానంటే ఆలోచించాను. ఇలాంటి మాటలు ప్రతి దినం మన ఇంట్లో దొరకవు. ఒకవేళ దొరికినా మనం వినము. ఎందుకు? సోషల్ మీడియాలో ఉన్నాయి కదా విస్తారంగా మాటలు, అవి వింటామా? వినము. అవి పోనీ బైబిల్ దగ్గర చదువుతామా? అక్కడ చదువుకోము. కనుక మనిషికి దేవుని మాటలు కనుక అందకపోతే లేదా గ్రహించకపోతే, తెలుసుకోకపోతే ఏమైపోతుంది? ఒక నీరు లేని దగ్గర చెట్టు ఎలాగైతే ఎండిపోతుందో మనిషి జీవితం కూడా ఎండిపోతుందండి. ఎండిపోవడం అంటే దాని అర్థం ఏం తెలుసా? పాతాళానికి జారిపోతాడు. భూమిగా గొప్పగా బ్రతకొచ్చు, ఉన్నతంగా బ్రతకొచ్చు, ధనవంతులుగా బ్రతకొచ్చు, ఎలాగైనా బ్రతకొచ్చు. కానీ మరణించిన మరుక్షణం ఎక్కడికి వెళ్తాడు? పాతాళానికి జారిపోతాడు. ఇది మనిషికి తెలుసా అంటే తెలియదు. మనిషికి తెలుసా? మనిషికి తెలియదు. తెలియదన్నమాట దేవుడే రాయించాడు. చూస్తారా? ప్రసంగి గ్రంథం 10వ ప్రసంగి గ్రంథం 10వ 14 ప్రసంగి గ్రంథం 10వ ఏమన్నాడు? కలగబోవున్నది ఏదో అంటే మరణించిన తర్వాత ఏం జరుగుతుందో. కలగబోవున్నది ఏదో మనుషులు ఎరగగా ఉండినను బుద్ధిహీనుడు అంట. అంటే విస్తారంగా మాట్లాడే వాళ్ళు ఎవరు? బుద్ధిహీనుడు. జరిగేది అంటే మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియని వాళ్ళు ఎవరు? బుద్ధిహీనుడు. మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, కానీ వీడు విస్తారంగా మాట్లాడతాడ. వీళ్ళని ఏమన్నాడు దేవుడు? బుద్ధిహీనుడు, విస్తారంగా మాట్లాడదు అన్నాడు. కింద రాశాడు కదా, నరుడు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరు తెలియచేయదు. మనుషులు ఎవరో చెప్తారండి, ఈ భూమి మీద ఎలా బ్రతకాలో ఒక తల్లి చెప్తుంది, ఒక తండ్రి చెప్తున్నాడు, లేదా గురువులు చెప్తారు, స్నేహితులు చెప్తారు, శ్రేయోభిలాసులు చెప్తారు. కానీ మరణిస్తే ఎక్కడికి వెళ్ళాలో ఎవరు చెప్తారు? చెప్పండి. మరణిస్తే ఎక్కడికి వెళ్ళాలో ఎవరు చెప్తారు? దేవుడే తన భక్తుల ద్వారా లేదా బోధకుల ద్వారా మనకు చూపిస్తుంటాడు. ఆ దేవి మనం ఏం చేస్తామంట? దేవిని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యచారం అంటే పద్ధతులు. పారంపర్యచారాలు అంటే ఏంటి తెలుసా? మా తాత ముత్తాతల్ని ఇట్లా చేస్తున్నట్లయితే ఇప్పుడు చేస్తాం. ఎన్నో ఆచారాలు, ఎన్నో పద్ధతులు ఇప్పటికి దేవుడిని నమ్ముకుండా మనం వదిలిపెట్టాం. ఎందుకు? దేవుని ఆజ్ఞ కంటే అవే గొప్పవి. అందుకే ఏమన్నాడు 7వ వచనంలో మార్కు సువార్త 7:7 మానవులు కల్పించిన పద్ధతులు ఏ మాటలుగా బోధిస్తారు? దేవోపదేశాలుగా బోధిస్తారట, దేవుని మాటలుగా బోధిస్తారట. మనుషుల పద్ధతులు వాటిని మనం అనుసరిస్తాం, వాటిని మనం ఫాలో అవుతాం. అంతే తప్ప దేవుని మాటలను ఫాలో అవుతామా? దేవుని మాటలు ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది మీరు ఒకసారి ఆలోచించండి. ఎవరు దేవుని మాటలు ఫాలో అవ్వరు, ఎవరు దేవుని మాటలు వినరు, గ్రహించరు, వాళ్ళందరూ జీవితాలు ఏ విధంగా ఉంటాయో ఆలోచించండి. మరణం అనేది ఏ క్షణమో తెలియదు. ఈ క్షణమో మరుక్షణమో. అయినా కూడా మనం ఏమైనా భయపడుతున్నామండి? అయ్యో నేను పాతాళం జారిపోతున్నాను, నా జీవితం ఎలా ఉంది, నా జీవితం మూడు మారిపోయింది, నేను దేవునిలో ఎదగలేకపోతున్నాను, లేఖనాలు పరిశోధించలేకపోతున్నాను, ఇలా అనుకుంటాను. నేను పాతాళం జారిపోతున్న భయం నాకు మనిషికి. మొద్దు అనే మాట, నరకబడిన మొద్దు అనే మాట ఎందుకు పెట్టారు తెలుసా? మొద్దు ఎలా ఉంటుంది తెలుసా? ఫలించేది చెట్టు అయితే ఫలించేది మొద్దు. అంటే మొద్దువారి జీవితాలు కొందరికి ఎంత చెప్పినా వినరు, మారరు. అలాంటి జీవితాలకు దేవుడు ఒక మాట చెప్పాడు. చూస్తారన్నమాట, మొద్దు అయితే తప్ప బుద్ధి రాలేదు. మరి ఆ జీవితం మొద్దుగా మారిన బుద్ధి రాలేదు. చూస్తాను చూడండి, దానియేలు గ్రంథంలో ఒక మాట చూడండి, ఆ జీవితం ఎలా మారిపోతుందో చూడండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం చూడండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. అయితే
జాగ్రత్త వచ్చాడు. ఆకాశం దిగొచ్చి ఇలాగ విగ్రహం ప్రకటించి ఏమంటాడు, ఈ చెట్టు నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసేసి దాని పండ్లను పారవేయండి, పశువులు దాని నీడను తొలివేయండి, పక్షులను దాని కొమ్మలను ఎదురవుతండి. ప్రపంచానికి చక్రవర్తి నెబుకద్నెజరు. ఎవరు? ప్రపంచానికి చక్రవర్తి నెబుకద్నెజరు. వాడు పండుకున్నప్పుడు ఒక కళ వచ్చింది. ఆకాశం అంటే ఎంత పెద్ద చెట్టు, ఆ చెట్టు కింద విస్తారమైన జీవరాశులు, దాని నీడను శైలి తిరుగుతుంది, విస్తారమైన పండు, అన్ని సమృద్ధి ఉంది. అలాంటి సమయంలో ఇదిగో మనం చదువుతున్న ఈ లేఖనం, ఒక పరిశుద్ధుడు ఆకాశం దిగొచ్చినట. జాగ్రత్త, ఒక పరిశుద్ధుడు ఆకాశం దిగొచ్చి ఇలాగో విగ్రహం ప్రకటించాడు. ఏమని? ఈ చెట్టును నరికేయండి, దాని కొమ్మలను కొట్టేయండి, దాని ఆకులను తీసేయండి, దాని పండ్లను పారవేయండి, పశువులు దాని నీడను తొలివేయండి, పక్షులు దాని కొమ్మలను ఎదురగొట్టండి అన్నాడు. చెట్టు గురించి కాదు, చెట్టు గురించి కాదని చెప్తున్నది. ప్రపంచానికి చక్రవర్తి నెబుకద్నెజరు ఉన్నాడు కదా, వాని గురించి చెప్తున్నాడు. ఆడు దేవునితో ఫలించట్లేదు, దేవుని యొక్క మాటలు వినట్లేదు, దేవుని మాటలు అంగీకరించట్లేదు. వాడు అంటాడు, నేను ఇలా చక్రవర్తిగా ఉండడానికి, ఈ ప్రపంచానికి చక్రవర్తిగా ఉండడానికి నా జ్ఞానం, నా బుద్ధి, నా సంపద, లేకపోతే నా సైన్యము, నా బలాభిషేకం కావాలని విర్రవేగాడు వాడు. అంతే. అలా విర్రవేగాడు కనుక దేవుడు ఒక దర్శనం చూపించాడు. వాడు ఏం చేశాడు? ప్రపంచ చక్రవర్తిని అడవిలోకి పంపించేశాడు. ఎక్కడికి? అడవిలోకి. పశువులు పంపిస్తారు కదా అడవిలోకి, అలా ప్రపంచ చక్రవర్తి మనుషులు అందరి చేత తరమపడ్డాడు అడవిలోకి. ఆ తర్వాత మానవ మనసు పోయింది. నేను మనిషిని అనే ఆలోచన పోయి, నేను పశువులని, పశువులాగా నాలుగు కాళ్ళతో నడవడం, గడ్డి మేయడం, మంచుకు తడవడం, ఇలా జరిగింది. ఒక చక్రవర్తికి ఇలాంటి పరిస్థితి ఇచ్చాడు దేవుడు. మనలాంటి వాళ్ళ కాసుమా, చక్రవర్తికే కొంతకాలం క్రితం బుద్ధి వచ్చింది, మళ్ళీ శివాసం చేసుకుంటున్నాడు తెలుసా. అంటే యోన తిమింగలం రావడానికి వెళ్ళిన తర్వాత దేవుని ప్రార్థన చేస్తే మళ్ళీ ఏ విధంగా అయితే స్వార్థ ప్రకటించడానికి అవకాశం ఇచ్చాడో అలాగన్నాడు. అంటే దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నువ్వు మొద్దులాగా ఉన్నా, నీ జీవితం మొద్దుబారిపోయినా మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు మనకు. ఎందుకు? ఏ తండ్రి తన పిల్లలను చెడిపోవడంతో వస్తూ అలాగే చెప్పుకోడు, మార్చుకోవాలనుకుంటాడు. మనల్ని ఫలించేటట్టుగా ఉండాలని కోరుకున్నాడు. కానీ ఫలించకపోతే బుద్ధి చెప్పే కార్యక్రమాలు చేపడతాడు. అనారోగ్యాల ద్వారా బుద్ధి చెప్పొచ్చు, లేదంటే మనకు ఆపద కలిగించవచ్చు, సమస్యలు రావచ్చు, ఏమైనా రావచ్చు. బోధ ద్వారా అయినా, సమస్యల ద్వారా అయినా, అనారోగ్యం ద్వారా అయినా, ప్రమాదాల ద్వారా, ఏ విధంగా అయినా దేవుడు మనకి భూమి మీదనే బుద్ధి చెప్పే అవకాశం పుష్కలంగా ఉన్నాయండి. కానీ మనం దేవుని మాటలు వింటామా? మన జీవితంలో ఫలించే సమయంలో దేవుని యొక్క మాటల చేత మనం బుద్ధి తెచ్చుకొని మారితే మనము దేవుని యొక్క రాజ్యంలో పెడతాం. లేదా ఏమైపోతుందో చెప్పండి, ఏమైపోతుందో ఆలోచించండి. కనుక ఈరోజు ప్రతి మనిషి భూమిగా ఫలించే చెట్టులా ఉండాలని దేవుడు ఎప్పుడో అనుకున్నాడు. ఎప్పుడు అనుకున్నాడు? జగత్తుకు పునాది వేయబడక అనుకున్నాడు. ఎలా ఫలించాలనుకున్నాడు తెలుసా? చూడండి, ఎఫెసీ పత్రిక 1:4 చూడండి. తన పిల్లలు దేవుని పిల్లలు కావాలి, ఆ పిల్లలు క్రీస్తు ద్వారా కావాలనుకున్నాడు. వాళ్ళు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నీతిమంతులు ఉండాలని కోరుకున్నాడు. జగత్తుకి పునాది వేయబడకము అనుకున్నాడు. అంటే ఫలించేవారే ఉండాలి. ఆదమావతో ఉంటాడు కదా, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమి నిండించండి, దాన్ని లోపరుచుకోండి అన్నాడు కదా. అంటే మీరు పిల్లల్ని కంటే ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ పిల్లలు ఎలా ఉండాలని కోరుకున్నాడు? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, క్రీస్తు ద్వారా మన దగ్గరికి రావాలని కోరుకున్నాడు ఆయన. అంటే మనం అందరం ఫలించే పిల్లలుగా ఉండాలని ఆయన కోరుకుంటే మనం ఏం చేస్తున్నాం? దేవుని జ్ఞానాన్ని పక్కబెట్టి లోక జ్ఞానాన్ని చేత పట్టుకొని ఏం చేస్తున్నాం? మన దగ్గర బ్రతకడానికి డబ్బు ఉంది, మనల్ని ఎదిరించేవాడు లేడు. మన దగ్గర ఆరోగ్యం ఉంది, మనల్ని ఎదిరించేవాడు లేడు. మనకు వయసు ఉంది, ఆయుష్కాలం ఉంది, మనల్ని ఎదిరించేవాడు ఎవరు అనుకుంటున్నాం. ఈ
ఆయుష్కాలమైన, ఈ ఆరోగ్యమైన, ఈ యవ్వనమైన ఏ క్షణము తెలియదు అన్నాడు ఆయన. ఇవన్నిటిని ఒక క్షణంలో తీసేస్తాడు. అలెగ్జాండర్ ఇలాగే విలువయ్యాడు. ప్రపంచ చక్రవర్తి వాడు కూడా. నేను చాలా బలశాలిగా విలువయ్యాడు వాడు. ప్రపంచ రాజ్యాలను అన్నింటినీ తెచ్చుకుంటున్నాడు కదా అని విలువయ్యాడు. చిన్న దోమకాడు చేత చంపేశాడు. చిన్న దోమకాడు. కనుక దేవుడు మనిషిని చంపాలనుకుంటే ఏంటంటే క్షణం కూడా పట్టదు. కానీ మనకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు మనకు వినిపిస్తున్నాడు. కారణం ఏంటంటే మనం ఫలించాలని కోరుకుంటున్నాడు. ఆయన ఫలించాలని కోరుకుంటున్నాడు. ఫలించకపోతే ఏ మాట చెప్తున్నాడు చూసారా? మత్తయి సువార్త చూడండి. ఫలించకపోతే ఏ మాట చెప్తున్నాడు తెలుసా? మత్తయి సువార్త 3వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటారండి? బాప్తిస్మం యోహాను గారు చూపిస్తున్నాడు. ఇప్పుడే గొడ్డలు ఎక్కడ ఉందంట? గొడ్డలు ఎక్కడ పెట్టాడంట? చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపడి ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. చెట్టు ఉంది అంటే చెట్టు పక్కన గొడ్డలి కూడా పెట్టాడు. చెట్టు అంటే మనమే. మన జన్మదినం రాశాడు కదండి. మన జన్మదినం రాశాడు, మన డెత్ డే కూడా రాశాడు. మన బర్త్డే చేసుకుంటాం కదా. బర్త్డే చేసుకుని మనం ఆనందిస్తాం, కానీ డెత్ డే గురించి ఆలోచిస్తామండి. కనుక జన్మదినంతో పాటు డెత్ డే కూడా దగ్గర ఉందన్న సంగతి మనం మర్చిపోతాం. కనుక చెట్టు వేరున ఎక్కడుందంటే గొడ్డలి చెట్టు వేరున గొడ్డలి ఏందా ఉంచబడి ఉంది. కనుక మంచి ఫలం అని ఎందుకన్నాడు? మంచి ఫలం అని ఎందుకన్నాడంటే కారు ద్రాక్షలు కూడా మోస్తాయి. మంచి ఫలం కాని వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఇప్పుడు దేవుడు చెప్పినట్టు ఎదగాలి తప్ప లోకం ఎదిగితే మంచి ఫలం అనగానే మీకు తెలుసో లేదు, ఆత్మఫలాలు ఉన్నాయి, 9 ఉన్నాయి. అందులో మంచితనం అంటాడు. అంటే దేవుడు ఏ విధంగా ఎదగమన్నాడో, ఎలా ఎదగమన్నాడో అలాగే ఎదగాలి తప్ప నీ ఇష్టానుసారంగా ఎదిగి నేను మంచివాడిని అంటే కాదు. ఆ విషయంలో వాడు అంటాడు 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపి కావాలి. మానసు పొందిన పాపి కావాలి. నీతిమంతులు అక్కర్లేదన్న 99 మంది నీతిమంతుల కంటే వాళ్ళ విషయంలో కలిగే సంతోషం కంటే ఒక పాపి మానసు పొందితే పరులు ఎక్కువ సంతోషం అక్క. అంటే 99 మంది నీతిమంతుల విషయంలో ఆనందం లేదా? లేదు. లోక విషయంలో నీతిమంతులు వాళ్ళు, దేవుని విషయాలు కాల్సిన ఒక పాపి మానసు పొందాడు. దేవి విషయంలో దేవుని బట్టి. ఇప్పుడు పాపి మన సుందరి పరిశుద్ధుడు ఇద్దరు వెళ్ళారు, దేవాలయం దగ్గరికి వెళ్ళారు, ప్రార్థన చేశాడు. ఇద్దరు ప్రార్థన చేశాడు. పరిశుద్ధుడు ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు? నేను దశభాగం ఇస్తున్నాను, గుడికి వస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను. అదే సుందరి ఆకాశం అయిపో తలెత్తడానికి నాకు ధైర్యం చాలు అని ఆయన ఏం చేశాడు? కన్నీరు విడిచి ప్రార్థించాడు. ఆయన ప్రార్థన అంగీకరించాడు. కనుక ఆలోచించండి, దేవునిలో ఫలించకపోతే ఏం చేస్తాడు? ఆయన నరకడానికి సిద్ధంగా ఉంటుంది. ఒకటి మన జీవితాల గురించి మనం ఎప్పుడు ఆలోచించం. ఏమని ఆలోచించమంటే నేను పాతాళానికి జారిపోతానా, పరలోకానికి వెళ్ళిపోతాను, ఇవేమి ఆలోచించకుండా ప్రతిరోజు నిద్రపోతున్నాం. లేచినప్పుడు టెన్షన్ లేదు, పడుకున్నప్పుడు టెన్షన్ లేదు. లేచినప్పుడు టెన్షన్ లేదు, పడుకున్నప్పుడు టెన్షన్ లేదు. ఎందుకు టెన్షన్ లేదంటే అపవాదికి అట్లా భ్రమపరుస్తుంది. మరి విస్తారమైన ఆలోచనలు లోకంలో బ్రతకడానికి చెప్తుంది తప్ప ఏ రోజైనా ఒరే పాతాలకు పోదామని అది చెప్తుందా? దేవుడు హెచ్చరిస్తాడు తన ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత. ఆ మాటలు ఎప్పుడు లెక్క పెడతాం? మనం సహవాసానికి వెళితే లెక్క పెడతాం. సహవాసానికి వెళ్తే ఆయన హెచ్చరిస్తాడు. సహవాసంతో మనం లేకపోతే ఆయన ఎందుకు హెచ్చరిస్తాడు? తలుపు తట్టుతున్నాను అంటాడు. ఎవరు? యేసుప్రభు. నేను తలుపు తట్టుతున్నాను అన్నాడు. ఎవడన్నా తలుపు తీస్తే లోపలికి వస్తాడు. మనం తలుపు తీయకపోతే లోపలికి ఎలా వస్తాడు? మనం వాక్యం వినకపోతే, వాక్యం చదవకపోతే, వాక్యం గ్రహించకపోతే దేవుడు లోపలికి వచ్చి హెచ్చరిస్తాడా? నీవు ఎంత పాపిగా బ్రతికినా హెచ్చరించడు ఆయన. వాక్యం ఉంటే హెచ్చరిస్తాడు, సాహసంతో ఉంటే హెచ్చరిస్తాడు, సంఘానికి వెళితే హెచ్చరిస్తాడు, ప్రతిరోజు ప్రార్థన చేసుకుని బైబిల్ చెప్తే హెచ్చరిస్తాడు, ఫలించడానికి అనుకూలంగా ఉంటే హెచ్చరిస్తాడు. నువ్వు మొద్దుగా ఉన్నావు ఆయన హెచ్చరిస్తాడు.
ఇంకొకటి హెచ్చరిస్తున్నాడు, ఏమని? లోకాన్ని అనుభవించండి. చూస్తారన్నమాట. చూడండి ఒకసారి యాకోబు పత్రిక 4వ అధ్యాయం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 3వ వచనం డైరెక్ట్గా, మీరు అడిగినను ముద్దులాగుంటే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతుంది కనుక మీకు ఏమీ కూడా దొరకదు. అడిగిన దొరకదు. అడుగుడి ఇవ్వబడను అన్నమాట బైబిల్లోనే ఉంది. ఇక్కడ అడిగితే ఇవ్వమంటాడు ఆయనే. ఉందా? అడుగుడు ఇవ్వమన్నావు కదా ప్రభు, అడుగుతున్నానని ఇవ్వంటే నేను ఇవ్వను అంటాడు ఆయన. ఎందుకు? మీరు అడిగినను దేనికోసం అడుగుతారంట? మీరు అడిగినను దేనికోసం అడుగుతారంట? మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై. భోగముల నిమిత్తము వినియోగించుటకై. భోగం అంటే మోషే గారు అంటారు అన్నమాట, అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలకు శ్రమకు వచ్చిన మేలు అనుకుంటాడు. ఫరో సింహాసనం ఇచ్చాడు కదండి. ఫరో సింహాసనము అనుభవించడానికి అవకాశం ఉంది అనుకో. కొద్ది కాలము ఈ పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవిస్తాడు ఆయన. మనం ఏం చేస్తామంటే దేవుని అడుగుతామంట. అడగమని అడుగుతాం. ఏమని అడుగుతాం? మీ భోగముల నిమిత్తం, అంటే భూమి మీద పెళ్లి కావాలి, పిల్లలు కావాలి, సంపద కావాలి, ఉద్యోగులు కావాలి, అన్నీ అడుగుతాం. ఏది అడుగుతున్నాడు అంటే జ్ఞానం అడుగుతున్నాడు ఆయన. నువ్వు అడిగితే దేని అడుగుతున్నాడు? జ్ఞానం. మీలో ఎవరికైనా జ్ఞానం పదవి ఉంటే అడగండి అన్నాడు ఆయన. అడగమన్నది జ్ఞానం. అంతే తప్ప ఆహారం, బట్టలు వీటి గురించి అడగని చెప్పలేదు. నువ్వు అడగక మునిపే నాకు తెలుసు అన్నది. నీ అవసరాల గురించి అడిగితే కనుక నువ్వు అడగక మునిపే నాకు తెలుసు అన్నాడు. కానీ దేవుడు చెప్పిన మనం మర్చిపోతాం కదా. ఆయన మర్చిపోయాడని మనం జ్ఞాపకం చేస్తాం. ప్రభువా ఆకలితో ఉన్నాం, ప్రభువా అప్పుతో ఉన్నాం, ప్రభువా అనారోగ్యంతో ఉన్నాం, ప్రభువా. మళ్ళీ పాస్టర్ గురించి కూడా ప్రార్థన చేయమంటాడు. పాస్టర్ గురించి అప్పటి వరకు పాస్టర్ గారు గుర్తున్నారు. ఇప్పుడే గుర్తొస్తారు. సమస్యలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, రోగంతో ఉన్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు అప్పుడు పాస్టర్ గారు గుర్తొస్తారు. వచ్చి ప్రార్థన చేయమంటాడు. అంటే పాస్టర్ గురించి ప్రార్థన చేసే దేవుడు కదా. నువ్వు దేవుల్లో ఫలిస్తే నువ్వు అడగక ముందే నీ అక్కర్లు అన్నీ తీరుస్తానన్నాడు దేవుడు. మాట తప్పేవాడు కాదు దేవుడు. దేవుడు మాట తప్పేవాడు కాదు. మాట తప్పడు అనడానికి నోవా కాలంలో ఒక వాగ్దానం చేశాడు. ఏమన్నాడు తెలుసా? ఈ భూమిని నశింప చేయడానికి ఇక మీద జల ప్రళయం రాదు అని ఆకాశంలో గుర్తు పెట్టాడు. ఆ గుర్తు దేనికోసం పెట్టాడు? ఈ భూమి ఉన్నంతకాలం ఆ గుర్తు కనిపిస్తుంది. నేను నోవా కుటుంబానికి కానీ సమస్త జీవరాశులు కానీ ఒక వాగ్దానం చేశాను అని చెప్పడానికి ఆ గుర్తు ఎప్పటికీ కనిపిస్తుంది వర్షం వచ్చిన వల్ల. ఎందుకు? నీటి ద్వారా ఈ లోకాన్ని లయపరచను, అంటే నాశనం చెయ్యను అన్నాడు ఆయన. ఆయన మర్చిపోయేవాడు కాదు. అయినప్పటికీ మన జ్ఞాపకత్వం ఉండడానికి ఆకాశంలో గుర్తు పెట్టాడు. దేవుడు మర్చిపోయేవాడా? అబద్ధమాడు దేవుడు నరుడు కాదు అన్నమాట బైబిల్. ఆయన మాట తప్పిపోయేవాడు కాదు మనలాగా. ఆయన మనం ఏం చేస్తాం? ఆయన మర్చిపోయాడని అడుగుతాం. మర్చిపోయాడని అడుగుతాం. ఏది అడగాలి? జ్ఞానం అడగం. మన జీవితంలో జ్ఞానం అడగం. పరలోకంలో అడగం. మన ఆత్మను రక్షించే శక్తి గల లేఖనాలు అంగీకరించాలని, గ్రహించాలని, చదవాలని ఇలా ఎప్పుడు అడగము. అడగము. మరి ఏమడుగుతాం? మీరు అడిగిన ఏమడుగుతారంట? మీ భోగముల నిమిత్తము శరీర అవసరాలని, మీ భోగములు అంటే శరీర అవసరాలు, మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతారంట. ఏ ఉద్దేశం వల్ల? ఆ ఉద్దేశం కూడా మంచిది కాదు. మళ్ళీ ప్రభు ప్రాంతానికి స్వాత పట్టడానికి వెళ్ళాలి, ప్రభు 10 రూపాయలు లేవు ప్రభు ఇంకే ఇలా అడిగితే ప్రభు అలా న్యాయం ఉంది. అలా కాదన్న దురుద్దేశంతో అడుగుతామంట. మంచి ఉద్దేశం కాదు, మళ్ళీ దురుద్దేశం అంట. దురుద్దేశంతో అడుగుతారు కనుక మీకు ఏమీ దొరకదు అన్నాడు. చూడండి, దేవుని మాటలు మనం విని వదిలిపెడితే మాత్రం మన జీవితం ఎప్పుడు మారండి. దేవుని మాటలు విని విడిచిపెడితే అపవాదిగా ప్రతి క్షణం వాడు డోర్ కొట్టి లోపలికి రావడం కాదు, లోపలనే ఉంటాడు వాడు. దేవుడు అయితే డోర్ కొట్టి లోపలికి వస్తాడు. ఎందుకు డోర్ కొట్టి లోపలికి వస్తాడు చెప్పండి? ఈయన రావడానికి డోర్ కొట్టేది కోసం ఆయన పర్మిషన్ లేకుండా కోసం చెప్పండి. ఈయన రావాలంటే డోర్ కొట్టేది కోసం, ఆయన రావాలంటే వితౌట్ పర్మిషన్
చెప్పేసి వాడు భూమి మీద ఉన్నప్పుడు అంటాడు, ఏమంటాడు తెలుసా? వాక్యం ఎవరికి వచ్చునో వారు దైవాలు అంటాడు. వాక్యము ఎవరికి వచ్చునో అంటాడు. అంటే అలాగే పరలోకానికి వెళ్తూ వెళ్తూ గదులు సిద్ధపరచ వెళ్తున్నాను చెప్తూ ఏమంటాడు తెలుసా? పరిశుద్ధాత్మ మీ దగ్గరికి వస్తాడు, అతని నీతి గురించి పాపం గురించి ఒప్పు కూడా చేస్తాడు అంటాడు. అంటే మన హృదయంలో వాక్యం ఉంటేనే ఆయన మనల్ని ఏం చేస్తాడు? మనకు హెచ్చరిక చేస్తూ ఉంటాడు. అంటే మనం సహవాసంతో ఉంటేనే, అంటే దేవునికి మనం అవకాశం ఇస్తే, దేవునికి మనం మనసు ఇస్తేనే ఆయన మనలోకి వస్తాడు. మనం దేవునికి మనసు ఇవ్వలేదనుకోండి ఆయన మనలోకి రాడు. అది అపవాదికైతే ఎలా ఉంది తెలుసా? వాడు ఎలా వస్తాడు చూడండి ఒకసారి. వాడు ఎలా వస్తాడో మనకు తెలియకుండానే వస్తాడు. మనకు తెలియకుండా ఎలా వస్తాడో చూడండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాన్ని అంతటిని ఎదిరించుచు, దాని అంతటిని పైగా వాడు అపవాది తను తాను హెచ్చించుకుంటూ, తాను దేవుడని తాను కనపరుచుకుంటూ దేవుని ఆలయాన్ని మన దేహంలోకి వచ్చి కూర్చుంటాడట. కూర్చుంటాడు గనుక అని చెప్పి ఏ విధముగానైనా ఎవడును మిమ్మల్ని మోసపరచలేకండి. ఈ విధంగా వాడు వస్తాడు కనుక మిమ్మల్ని మోసపరచడానికి ఎవరికి అవకాశం లేకండి అక్కడ. ఇలాంటి వాడు ఉన్నాడు, ఇలాంటి వాడు వస్తాడని అపవాది గురించి హెచ్చరిక చేస్తూ వాడికి అవకాశం లేకండి, వాడి చేత మోసపడకండి, ఏ విధంగానైనా ఎవడో మిమ్మల్ని మోసపరచలేకండి. అంతా ఎన్ని హెచ్చరికలు చెప్పాడు, ఎన్ని జాగ్రత్తలు చెప్పాడు. ప్రతి విషయంలో హెచ్చరికలు ఒకటి కాదు, 2 కాదు, 100 వేల కూడా చెప్పాడు దేవుడు. ఒక హెచ్చరిక కూడా గుర్తులేదు మనకు, ఒక్కటి కూడా గుర్తులేదు. ఒకవేళ హెచ్చరికలు కనుక మనకు గుర్తుంటే మన ఆత్మ ఏమైంది తెలుసా? మన ఆత్మ మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ఏమని హెచ్చరిస్తుంది? శరీర సంబంధమైన కోరికలకు, శరీర సంబంధమైన ఆశలకు ఆత్మ అడ్డుపడుతుంది. ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు విరోధంగా పనిచేస్తాయి. ఎప్పుడు? వాక్యం ఉన్నప్పుడు. వాక్యం లేకపోతే ఆత్మ సైలెంట్ అయిపోతుంది. శరీరం ఏం చేస్తుంది? ఇష్టానుసారంగా లోకంలో బ్రతుకుతుంటుంది. కనుక మనం ఫలించే చెట్టులా ఉండాలి అంటే ఏం చేయాలి చెప్పండి? చూడండి, అది కీర్తన 1వ అధ్యాయం చూడండి. 1వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం చూడండి. ఫలించే చెట్టులా ఉండాలంటే ఏం చేయాలంటే కీర్తన 1వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం చూడండి. దుష్టుల ఆలోచన నడవకుండా, పాప మార్గం నిలవకుండా, అపాసం కూర్చుండకుండా యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించాలి, దాని దివారాలు ధ్యానించాలి. అప్పుడు మన ధన్యులు. ఎప్పుడు ధన్యులు? చూచి నమ్మిన వారికంటే చూడని నమ్మిన వాళ్ళు ధన్యులు అంటారు. మన ధన్యుల జాబితాకు వచ్చామనుకున్నాం. ఒక ధన్యతలోనే ఉన్నామా? 100 ధన్యతలు ఉండాలి. ఒక ధన్యతలోకి వచ్చే కానీ మనం అయిపోయింది ధన్యులు అనుకుంటే సరిపోదు. మరి ఇదేంటి? ఆయన ధర్మశాస్త్రం నందు నిరంతరం ధ్యానించేవాడు ధన్యులు అన్నాడు. ఆత్మానుసారుడు ధన్యులు అంటాడు. ఆత్మానుసారం నడుచుకుంటే ధన్యులు. మళ్ళీ శరీరానుసారం నడుచుకుంటే మనం ధన్యులు అనుకుంటే సరిపోదు. మళ్ళీ ప్రభు నమ్ముకుంటే ధన్యులం కాదండి. ఎన్నో ధన్యతలు ఉన్నాయి. అందులో ఏ ధన్యతలు ఉన్నామో ఆలోచించాలి. ఇక్కడ ఏమంటాడు? దుష్టుల ఆలోచన చెప్పడం నడవకూడదు అంట. దుష్టులు ఎవరండి? యెహోవా లేడని విచారణ చేస్తారు. యెహోవా విచారణ చేయడానికి ఉంటారు. అంటే దేవుడు లేడు, పాతాళం లేదు, పరలోకం లేదు అని బ్రతికేవాళ్ళు అనేకులు, వాళ్ళే దుష్టులు. అలాగే పాప మార్గం నిలవక, పాపులు ఎవరు? దేవుని మాటలు పట్టించుకోవడం వాళ్ళందరూ పాపలే. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమించే వాళ్ళందరూ పాపలే. లోకంలో ఏదో తప్పులు చేసేవాళ్ళు పాపం అని చెప్పట్లేదు. వాక్యము అతిక్రమించే వాళ్ళు, దేవుని మాటలు వినని వాళ్ళు, దేవుని మాటలు పట్టించుకునే వాళ్ళు పాపలు. పాప మార్గంలో నిలవకూడదు. అపాసకులు కూర్చున్న చోట కూర్చోకూడదు. అపాసకులు ఎవరు? ఇంతకు చదువుకున్నా కదా ప్రసంగి 10-14. వాళ్ళే అపాసకులు. కలగబోకుండా ఉండిన బుద్ధిహీనులు ఏం చేస్తారు? విస్తారంగా మాట్లాడతారు. వాళ్ళే అపాసకులు. కానీ అపాసకులు కూర్చున్న చోట కూర్చోకూడదు. ఎందుకంటే వాళ్ళు పనికిరాని మాటలన్నీ మాట్లాడుకుంటారు. మరి ఏం చేయాలి అంటే అక్కడ నడవకూడదు, అక్కడ నిలవకూడదు, అక్కడ కూర్చోకూడదు. మరి ఏం చేయాలి అంటే 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి,
ధ్యానించాలి అంటాడు, ఆనందించాలి, ధ్యానించాలి అంటాడు, దివారాత్రులు ధ్యానించాలి అంటాడు. మన పిల్లలకైతే పాఠాలు, పాఠ్య పుస్తకాలు వినిపించి, చదివించి, ట్యూషన్ పంపించి, స్కూల్ పంపించి, అబ్బో ఎంత ప్రయోజనంగా మారుతుంటే అది ప్రయోజనంగా మారుస్తాం. అది బైబిల్ చదివిస్తామా? బైబిల్ చదివిస్తే ఒట్టు ఎందుకు సమయం లేదు. మరి వాళ్ళ చదువుకి స్కూల్ కొంటే సరిపోదు, వాళ్ళ హోంవర్క్ చేసుకుని చదువుకో సరిపోదు, వాళ్ళ చదువు అదే సరిపోదు. ఇదేది చదివిస్తాం మనం? దేవుడు ఏది చెప్పాడో అది వదిలి పెడతాము, ఏది వద్దన్నాడో విస్తారంగా నేర్పిస్తాం. పెద్ద అయిన తర్వాత అప్పుడు బైబిల్ చదవడం ఏం చదువుతాడు? అప్పటికి ఆ చెట్టు ఎండిపోయి ఎలా ఎండిపోయిందంటే మొద్దుబారిపోయింది. అది లోకంలో నేర్చుకొని అప్పుడు వంపాలని చూస్తే ఇరిగిపోతుంది తప్ప వంగుతుందా? నా స్నేహితులు ముందుకు వెళ్ళిపోయారు, వాళ్ళు పెద్ద చదువుతున్నారు, పెద్ద సంపాదిస్తున్నారు అని ఆడలో కంపేర్ చేసుకోవడం తప్ప ఏ రోజైనా పరలోక పాత్రలు జ్ఞాపకం ఉండదు వాళ్ళకు. బాలుడు నడవలసిన త్రోవ మాట్లాడు దేవుడు. ఆ బాలుడిలో ఉన్నప్పుడు నేర్పించారు తప్ప బాలుడిలో ఉన్నప్పుడు లోకాన్ని నేర్పించి పెద్ద అయ్యాక బైబిల్ నేర్పిస్తే అసలు వస్తుందండి? దేవుడు ఏం చెప్పాడు? బాలుడు నడవలసిన త్రోవ వాడిని నేర్పన్నాడు. మనం ఏం చేస్తాం? లోకంలో పెంచుతాము బాలుడే ఉన్నప్పుడు. ఇక్కడ యెహోవా ధర్మశాస్త్రం ఏం చేయాలంట? దివారాత్రులు ధ్యానించాలి, ఆనందించాలంట. ధ్యానించాలి, ఆనందించాలి. ఎందుకు ధ్యానించాలి, ఆనందించాలి? అందులోనే సంతోషం, అందులోనే ఆనందం ఎత్తుకోవాలి. మనం ధ్యానించి ఆనందం పొందుకోవాలి. ఇంకా లోకంలో ఎక్కడ ఆనందం లేదు, దేనిలో ఆనందం లేదు. ఆ ఆనందం శాశ్వతం కాదు. లోకంలో ఏ ఆనందమైన క్షణకాలం ఉంటుంది, అదే దేవుల్లో వచ్చే ఆనందం శాశ్వత కాలం ఉంటుంది. అవునా కాదు? మీరు ఆలోచించండి. కనుక ఫలమిచ్చే చెట్టులా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఫలమిచ్చే చెట్టులా ఉండాలంటే ఇదిగో పాప మార్గంలో నిలవకూడదు, దుష్ట మార్గంలో నడవకూడదు, అపాసన కూర్చుని చోట కూర్చోకూడదు, యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించాలి, ధ్యానించాలి, అలా ఉంటే ధన్యులు అని ఇప్పుడు అంటాడు. అతడు అలా ఉన్న మనిషి నీటి కాలువల యోరణ నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చేటట్టు వల్లే ఉంటాడు. అతడు చేయడంతా సఫలం అవుతుంది అన్నాడు. ఫలమిచ్చే చెట్టులో ఉండాలంటే వాక్యాన్ని ధ్యానించాలి. లేదు వాక్యం ధ్యానించలేదు అనుకోండి, నరకబడిన మొద్దులా ఉంటాం. మన జీవితాలు నరకబడిన మొద్దులాగా ఉంటాయి. మొద్దు దేనికి పనికి వస్తుంది? కాల్చబడడం తప్ప దేనికి పని కాదు. చూడండి, ఎవరింటి ముందులైనా మొద్దులు ఉంటాయి, కట్టెలు ఉంటాయి, దేనికి? కాల్చబడడానికి. మరి ఇక్కడ ఉన్న ఈ మొద్దులు దేనికి పనికి వస్తాయి? పాతాలను కాల్చబడడానికి. ఏ మొద్దులు? సమాజంలో మొద్దులు, సంఘంలో మొద్దులు, ఎక్కడైనా మొద్దులే. దేవుని కోసం ఫలించిన ప్రతి ఒక్కరికి దేవుడు కూడా మొద్దులని నేను అనట్లేదు, నేను ఎందుకంటాను? కనుక దేవుని కోసం ఫలిస్తే నువ్వు ఫలమిచ్చే చెట్టులా ఉంటావు. ఫలం అంటే ఏమనుకుంటున్నారా? ఫలం అంటే ఏంటి? ఆత్మఫలాలు తెలుసు కదండి. నువ్వు ఫలమిచ్చే చెట్టులా ఉండాలంటే నువ్వు దేవుని మాటలు కనుక చెబుతూ ఉంటే ఫలమిచ్చే చెట్టువి. అంటే నీ ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడతాయి, నీ ద్వారా అనేక మంది పరలోకానికి వెళతారు. కనుక నువ్వు ఫలమిచ్చే చెట్టు. ఒక చెట్టు దగ్గర పండ్లు కాస్తాయి కదండి, ఫలాలు కాస్తాయి. మామిడి చెట్టు మామిడి పండ్లు, జామ చెట్టు జామకాయలు, ఇట్లా ఉంటాయి కదా ఫలాలు. అవి దేనికి పనికి వస్తాయండి? ఇతరులు తినడానికి పనికి వస్తాయి లేదా? అలాగే మన మాటలు ఇతరులు మారడానికి, ఇతరులు పరలోకం వెళ్ళడానికి, ఇతరులు మన చుట్టూ మన సహోదరులు దేవుడిని తెలుసుకోవడానికి, దేవుని యొద్దకు వెళ్ళడానికి, పరలోకం వెళ్ళడానికి, పాపను తప్పించుకోవడానికి మన మాటలు పనికొచ్చే విధంగా ఉండాలి. మన మాటలు ప్రయోజనకరంగా ఉండాలి. మన మాటని ఫలం ఉన్నాడు. మన మాటలు ఏమన్నాడు? ఫలము. చెట్టుకున్న పళ్ళని పండ్లు అని మనం అంటాం కదా, మన మాటలు కూడా ఫలాలే. తెలుసా? మన మాటలు అంటే మనము నీతిమంతులమా అనీతిమంతులమా దేవుడు డిసైడ్ చేస్తాడు. కనుక మనము ఫలమిచ్చే చెట్టులా ఉండాలంటే దేవుని మాటలు విని, నేర్చుకొని, గ్రహించి ఇతరులకు ప్రకటిస్తూ ఉంటే, ప్రకటించకపోయినా కనీసం ప్రకటించే వారితో ప్రకటింప చేయాలి. అలా చేస్తే ఫలమిచ్చే చెట్టులా ఉంటాం. లేదంటే నరకబడిన ముద్రలో ఉంటాం, పాతాళానికి వెళ్ళిపోవడానికి. కనుక ఆలోచించండి, ఫలమిచ్చే చెట్టులా ఉంటారా, నరకబడిన ముద్రలో ఉంటారని నేను చేసుకోండి. ప్రార్థన చేసుకుని కలుసుకుంటే ప్రేమ పరిశుద్ధమైన పవిత్రమైన మాటలు గురించేస్తాను. మాటలు ప్రయోజనం కాకుండా అందరూ మాటలు గ్రహించినట్టు సహాయం అందించండి. మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో
మాటలతో ఈ యొక్క విలేజ్లో మీ మాటలు వినిపించడానికి తండ్రి సంఘ కాపురులుగా సంఘాన్ని నడిపించి యోగులుగా ఎవరైతే ఉన్నారో అందరినీ పేరు దీవించండి, ఆశీర్వదించండి. అనేకులు నడిపించి మీ పిల్లల్ని ఆశీర్వదించండి, దీవించండి. మీ మాటలతో వాళ్ళ హృదయం తండ్రి, మీ మాటలతో తండ్రి వాళ్ళ హృదయాలను మార్చండి తండ్రి. అనేకులకు మీ మాటలు వినిపించడానికి మన జీవితాలను మేము ఫలంగా పెట్టాలి అని మీ పిల్లలు గ్రహించినట్లు మీ పిల్లల హృదయం తండ్రి మా కుటుంబాల కోసం మేము బ్రతకకూడదు, అనేక కుటుంబాలను వెలిగించడానికి మా కుటుంబాలను మా జీవితాలను బలిగా అర్పించాలన్న వాస్తవాన్ని సంఘకాపులు సంఘ పెద్దలు గుర్తించే విధంగా మీ పిల్లలకు మంచి మనసును మంచి హృదయం తెచ్చండి. మీ పిల్లల ద్వారా అనేకులు ఈ ప్రాంతంలో రక్షణ పొందడానికి సహాయం అందించండి. ఈ ప్రాంతంలో మీ పిల్లలు తండ్రి ఇప్పటివరకు శ్రద్ధగా మాట్లాడుతున్నారు. నిన్న మాట నిష్ప్రయోజనంగా మీ మాటలు వారి హృదయంలో ఫలించినట్టు సహాయం అందించిన వేడుకుంది. మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు వైపు నేను ఉన్నాయి ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ చక్కని వర్తమానం ఇచ్చిన